నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఆటో డ్రైవర్ల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ సందేశాలు సురవరం పేద సమాజానికి వరం సంస్మరణ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని వాయిస్ ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేసిన ఎంటీఎంసీ అధికారులు ఆధార్ కార్డుల కథ కమామిషు పెదవడ్డబడిలో పోస్టల్ అధికారుల మకాం రాష్ట్రంలో ఆటో డ్రైవర్స్ కు ఆర్థిక చేయూతనిచ్చే ప్రభుత్వ పథకాన్ని శనివారం సీఎం డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు బారికేడ్లు కట్టేవారు. నేడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆటో ఎక్కిన వారిని నవ్వుతూ పలకరించేది ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర రాజకీయాల వరకు చర్చించేది ఆటోలోనే అన్నారు. అన్న ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్సు వేసి చైతన్య రథంపై తిరిగితే ఢిల్లీ గడగడలాడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆటో డ్రైవర్ల కష్టాలు బాగా తెలుసు. ఆయన ఎప్పుడూ అధికారంలో ఉన్న ఆటో డ్రైవర్లకు సహాయం అందిస్తూనే ఉన్నారు. వారి కష్టాలు తీర్చేందుకు ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించింది. ఒక ఆటో వెనుక రాసిన కొటేషన్ నాకు బాగా నచ్చింది. వర్షం ఎలా పడుతుంది అని మీ పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు. ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతోందని చెప్పండి అనే కొటేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఒక ఆటో డ్రైవర్ అయినా ప్రచారం చేస్తున్నాడు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, జర భద్రం భయ్యా, మనమంతా క్షేమంగా ఇంటికి చేరాలి వంటి ఆటో వెనుక కొటేషన్లు లాగానే వారు తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. పెద్ద మనసున్న వ్యక్తులు ఆటో డ్రైవర్లు. ఆటోలో బ్యాగు మర్చిపోయి వెళితే వెతికి మరీ అప్పగిస్తున్నారు. మొబైల్ వదిలిపోతే తిరిగి ఇస్తున్నారు. విలువైన వస్తువులను పోలీసులకు అప్పగిస్తున్నారు. ఆటో యూనియన్ల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటో వెనుక ఉండే నవ్వు తెప్పించే ఆహ్లాదకరమైన కొటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. అప్పు చేసి కొన్నాను రా, నన్ను చూసి ఏడవకురా, హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు వంటివి చాలా సరదాగా ఉంటాయి. ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ ప్రయాణికులను ఆదరిస్తారు ఆటో డ్రైవర్లు. యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో సమావేశమై వారి సమస్యలు కష్టాలు తెలుసుకున్నారు. కామన్ మ్యాన్ కార్ ఆటో. వానొస్తే తడవకుండా ఇంటి దగ్గర దింపేది మీరే. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు అనేక ఇబ్బందులు పడ్డారు. కుడి చేత్తో 10 ఇచ్చి ఎడమ చేత్తో 100 లాగేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుంతలలో పడి ఆటోలకు జరిగిన ప్రమాదాలకు లెక్కే లేదు. పోయిన ప్రాణాలు ఎన్నో. ఆటోల రిపేర్లకు వేలకు వేలు ఖర్చు చేయలేక ఆటోలు అమ్ముకున్నారు. గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాధేశారు. వైసీపీ హయాంలో గుంతలు పూడ్చే దిక్కులేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవనన్న నేతృత్వంలో 3,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చాము. పాత వాహనాలపై ఉన్న గ్రీన్ ట్యాక్స్ 20,000 రూపాయలను 3,000 రూపాయలకు తగ్గించాం. మీ రుణం తీర్చుకునేందుకు ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవలో అని పెట్టాం. కార్మికులు, డ్రైవర్లు భక్తి శ్రద్ధలతో తమ వాహనాలు పూజలు చేసి ఆనందంగా దసరా పండుగ చేసుకున్నారు. దసరా అయిన 3 రోజుల్లోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తున్నాం. సుమారు 3 లక్షల మంది డ్రైవర్లకు ఈ పథకం కింద 436 కోట్ల రూపాయలు అందిస్తున్నాం. ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా, ఆటో తోలాలి అన్నా మహిళలే. నేను ఈ వేదికకు వచ్చిన ఆటోను డ్రైవ్ చేసింది మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణలత. ఆమె ఇంట్లో కష్టాలు నేను తెలుసుకున్నా. మగవాళ్ల కన్నా ఆ అక్కే అద్భుతంగా ఆటో నడిపింది. స్వర్ణలత ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంట్లో ఆమె భర్త సహకరిస్తున్నారు. కలిసికట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆవిడకు అందాయి. తల్లికి వందనం వచ్చింది. దీపం పథకంలో సిలిండర్లు వచ్చాయి. వారి అత్తగారికి ప్రజాప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. మహిళల్ని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. మహిళలను కించపరిచే పదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటి పదాలు వాడకూడదు. మహిళలను గౌరవించడంపై ప్రతి ఆటో డ్రైవర్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవర్ల పండగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం. వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా. అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు. ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే,
వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు. మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. మూడో కొటేషన్, జరా భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. మీకు తెలుసా జార్జియా మెలోనీ ఎవరు? జార్జియా మెలోనీ ఇటలీ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై సంచలనం సృష్టించిన నాయకురాలు. మంగళగిరి VTJMN IVTR డిగ్రీ కాలేజ్లో సిపిఐ ఆధ్వర్యాన సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు నారాయణ, ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు జంగాల అజయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, జనసేన నాయకులు గంజి చిరంజీవి, స్థానిక సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పేదవాడిని ఇంటివాడిగా చేసినటువంటి కామ్రేడ్లందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రమజీవుల స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సమాజం కోసం పుట్టినటువంటి స్వరం శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు. వారి సభకు రావటం, ఈ విధంగా వారికి నివాళులు అర్పించటం, అంటే వారు ఇక్కడ భౌతికంగా లేకపోయినా మనం నివాళులు అర్పించటం నేను గౌరవంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి వారి జీవిత చరిత్ర గురించి ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు. మళ్ళీ నేను కూడా ఒకసారి చెప్పాలి. ఎందుకంటే పెదనాన్నగారి సాంస్కృతిక ఉద్యమాలు, తండ్రి గారి స్వాతంత్ర ఉద్యమాలు గుండె నిండా పెట్టుకొని కమ్యూనిస్టు భావాలతో శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. మరి ఒక చిన్ననాటి నుంచే వారు చెప్పినట్టుగా స్కూల్లో చాక్ ప్లీజ్ బ్లాక్ బోర్డ్ కోసం పోరాడినటువంటి వ్యక్తి, సంక్షేమ హాస్టల్లో ఉపకార వేతనాలు వీటన్నిటి గురించి పోరాడినటువంటి వ్యక్తి, 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్నదాన్ని 18 సంవత్సరాలకి తీసుకురావటంలో కేరళలో ఉన్నటువంటి చంద్రప్పన్ గారితో కలిసి పోరాడినటువంటి వ్యక్తి, నల్గొండలో 2 సార్లు ఎంపీగా గెలిచి ఫ్లోరోసిస్ సమస్యపై శాశ్వత సమస్య పరిష్కారం కోసం పోరాడినటువంటి వ్యక్తి, తాగునీరు, సాగునీరు ఆ ప్రాంతంలో పోరాడినటువంటి వ్యక్తి. ఈ విధంగా అదేవిధంగా సిపిఐ జనరల్ సెక్రటరీగా ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లో వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే ఒక సింప్లిసిటీ, సాక్రిఫైస్, ఒక పర్సనల్ లైఫ్ని అన్నిటినీ సాక్రిఫైస్ చేయటం, సెల్ఫ్లెస్, స్వార్థం లేకుండా చేయటం, అదేవిధంగా సర్వీస్, పరిపూర్ణంగా సర్వీస్ చేయటం, అటువంటి లక్షణాలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది నాయకుల్లో ఈ 4 లక్షణాలు ఉంటాయి, అతి తక్కువ మందిలో. అలాంటి లక్షణాలతోటి పేదలకు సేవ చేయటం అనేదే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో అత్యుత్తమమైన శిఖరం ఏదయ్యా ఉంది అంటే అది పేదవాడికి సేవ చేయటం అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తులు ఇలాంటి మహానుభావులు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా. అదేవిధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ దామోదర్శన్ ముందు పెట్టారు తప్పించి వాళ్ళ ప్రయోజనాలు, సీటు గురించి పాకులాడలేదు కానీ సమాజం గురించి మాత్రమే పాకులాడారు. ఆ రోజున ఏ రోజైనా విమర్శ చేస్తే కన్స్ట్రక్టివ్ గా మంచిని మంచి అని చెప్పారు, చెడుని చెడునని చెప్పారు. అటువంటి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఈ రోజు దూరం అవటం
వీరందరితో నేను ఏకీభవిస్తున్నాను. చాలా దురదృష్టకరం. అయితే సమాజంలో మంచి జరగాలంటే చెడు కూడా పీక్కి వెళ్ళినప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తారు, దీన్ని సమూలంగా మార్చివేస్తారు. అది కూడా ఎక్కువ దూరంలో లేదని అందరికీ తెలియజేస్తాం. బోర్డుల కోసం రోజువారీ పరీక్షల కోసం యూనివర్సిటీ మొత్తం 40-60 రోజులు సమ్మె చేయించాల్సి వచ్చింది. అది చిన్న సమస్య కూడా సమ్మె చేసేది పరిష్కారం కాలేదు ఆ రోజు. ఆ తర్వాత రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ నాయకుడికి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చేరారు. ఉస్మానియా లా చేరిన తర్వాత దాన్ని కూడా 7 ఎన్నికల పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ నాయకులుగా, జాతీయ స్థాయి విద్యార్థి ఫెడరేషన్ నాయకులుగా, జాతీయ స్థాయి యువజన ఉద్యమానికి నాయకులుగా, అంతర్జాతీయ విద్యార్థి యువజనోద్యమానికి సంబంధించినటువంటి భాగస్వాములుగా దాదాపు 40 దేశాలు పర్యటించినటువంటి ఘనత ఆయనకి దక్కింది. 40 దేశాలంటే విరహ టూరిస్ట్ పర్యటన కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విధానాలపైన అధ్యయనం చేయడానికి కానీ దాన్ని ఏంటారు. తర్వాత వారు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేశారు. మంగళగిరి దేవస్థానం సెంటర్లోని కళావేదికలో శనివారం ఎంటీఎంసీ ఆధ్వర్యాన ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, కూటమి నాయకులు పడవల మహేష్, మునుగల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆటో, మ్యాక్స్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా ఎంతో కాలంగా చిన్న జీవితాల్లో వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ జీవితాలు సాగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ టైం కూడా చూసుకోకుండా ప్రతిరోజు కష్టపడుతున్నారు. వారి జీవితాల ఆనందాలు నింపాలి, ఆర్థిక చేయూతని అందించాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి వారి ఖాతాల్లో 15,000 రూపాయలు ఏడాదికి జమ చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున మన నియోజకవర్గంలో దాదాపు 2,999 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా లబ్ధి చేకూరడం, ప్రజలందరూ కూడా సూపర్ హిట్ అయినందువల్ల కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఇందులో మనకు దాదాపు 3,43,00,000 వరకు 3,000 మంది దాకా బెనిఫిట్ అయ్యే విధంగా ఇక్కడ మనకు 15,000 రూపాయలు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 15,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నప్పుడే జమ చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. నియోజకవర్గం మొత్తం మీద 2,291 మందికి గాను 3.43 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేయడం జరిగింది. జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా పెదవడ్లపూడిలో 10-11 తేదీలలో ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని హెడ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. నా పేరు శ్రీనివాసరావు, పోస్ట్ మాస్టర్, మంగళగిరి హెడ్ ఆఫీసు. 8/10/2025 నుంచి 14/10/2025 వరకు పోస్టల్ వారోత్సవాల సందర్భంగా ఆధార్ సర్వీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 10-11 తారీఖుల్లో పెదవడ్లపూడిలో నాగార్జున హై స్కూల్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి మంచి మాట. ఉగ్రవాద ప్రోత్సాహక విధానాన్ని మార్చుకోకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. గుండిమెడ నుంచి సీతానగరం వరకు టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యాన శనివారం ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాసరగడ్డ శ్రీనివాసరావు, చిగురుపాటి సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అభివృద్ధిలో ఎదురులేదు, సంక్షేమంలో తిరుగులేని విధంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున మన ఎలక్షన్ భాగంలో మనం అందరూ చూసాం. సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే ఎక్కడా చేయని విధంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అది అతి తక్కువ సమయంలో ఈ రోజున ప్రతిపక్షాల్లో నోళ్లు మురిపించే విధంగా సంవత్సరాల్లోనే సూపర్ 6ని అమలు చేసి ప్రజలందరికీ కూడా ఏవైతే పథకాలు ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపుదల కానివ్వండి, ముఖ్యంగా మహిళల గ్యాస్ బండ్లు ఇవ్వడం కానివ్వండి, రైతులకి రైతు భరోసా కానివ్వండి, ఇలా చూసుకుంటా పోతే ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం ఇలా ఉన్న 6 పథకాలను కూడా విజయవంతంగా ముగించుకొని ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు మేము కొంత నష్టపోతున్నామని చెప్పుకోవడం వల్ల వాళ్ళ ఒక అభ్యర్థనను కూడా పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఈ రోజున వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి సంవత్సరానికి ప్రతి ఒక్క ఆ వాహనం ఉన్న ప్రతి ఒక్క ఓనర్కి కూడా ఈ రోజు 15,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా అకౌంట్లో పట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంత విజయవంతంగా చేస్తున్నాయి ముఖ్యంగా మన లోకేష్ బాబు గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి వెనకుండి ఈ రోజున మన రాష్ట్రాన్ని అందరికీ కూడా మన ముఖ్యంగా మంగళగిరిలో ప్రతి ఒక్క ఏ ఒక్క లబ్ధిదారికి కూడా అన్యాయం జరగకుండా ఇచ్చినవి ఏమన్నవి కూడా అనేక హామీలు నేను ఆపదుందని వెళ్తే లోకేష్ బాబు దగ్గరికి ఇవాళ ఎవరు వెనుదిరిగి వచ్చిన పరిస్థితి వెనక్కి ఒట్టి చేతితో లేదు. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన నియోజకవర్గానికి ఉండటం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఈ రోజున అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రాష్ట్రానికి దిక్సూచి లాంటి వ్యక్తి పెద్ద దిక్కు మనకి ఉండటం వల్ల ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నా కానీ గత ప్రభుత్వం అప్పుల గోవులో కూర్చి వెళ్ళినా కానీ ఈ రోజున ఇంత విజయవంతంగా ఇచ్చిన పథకాలను అమలుపరిచారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ముఖ్యంగా ఆటో ఓనర్లకి, డ్రైవర్లకి అందరికి కూడా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మన భరతమాత ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ పథకాలు తలపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆటో డ్రైవర్లందరికీ కూడాను నెలకి 15,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుటకు గుండిమెడ నుంచి తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారి ఆధ్వర్యంలో 50 ఆటోలతో ఈ రోజున ర్యాలీగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి వెళ్తున్నాం. ఇటువంటి సూపర్ 6 పథకాలు అమలు పరిచినటువంటి నాయకుడు మన భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే పథకాల్లో కానివ్వండి, అమల్లో కానివ్వండి భారతదేశంలో మొట్టమొదటిగా 9వ స్థానంలో ఉన్నటువంటి ఆయన 5వ స్థానంలోకి వచ్చారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న పని కూడా చెప్పినట్టుగా చేస్తూ ఈనాడు పథకాలు ముందడుగులో వేస్తున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం ఆవరణలో శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 6వ తేదీ నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించడం జరుగుతోందని యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురూజీ మీడియాకు వివరించారు. శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం మంగళగిరి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6వ తారీఖు అనగా ఉదయం 6 గంటలకు 6వ తేదీ సోమవారము ఉదయం 6 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణలో 3 వారాల పాటు కొనసాగే ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ యొక్క యోగా శిక్షణ శిబిరంలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానం నేర్పబడును. తద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగరు, బీపీ, గ్యాస్ ట్రబులు, మలబద్ధకము, నరాల బలహీనత, నపుంసకత్వము, గుండె దడ, భయాందోళన, అధిక బరువు, కీళ్ళ నొప్పులు, అట్లానే స్త్రీలకు సంబంధించినటువంటి ఋతుక్రమ దోషాలు, అధిక రక్తస్రావం లాంటి
72 రకముల దగులు ఋషులు మునులు అందించిన యోగ సాధనతో మటుమాయం చేసుకుని వస్తుందండి. కావున మన మంగళగిరి పట్టణ పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా స్త్రీ పురుష కుల మత భేదము లేకుండా మన లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో వచ్చి నేరుగా యోగా శిబిరంలో చేరవచ్చు. ఉండవల్లి సెంటర్లో ఆటో కార్మికులకు ప్రభుత్వం 15,000 రూపాయలు అందించిన సందర్భంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సేవలో వాహన మిత్ర పథకాన్ని మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆటో డ్రైవర్లు, ఓనర్లు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మరి వారికి సంవత్సరానికి 15,000 రూపాయల వాహన మిత్ర పథకం కింద ఇస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యాన ఈ రోజున బీజేపీ మాధవ్ గారి ఆధ్వర్యాన ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఓనర్లకి 2,90,696 మంది మరి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకి ఈ రోజున 15,000 చొప్పున ఒక్కొక్కరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా 436 కోట్ల రూపాయలని ఈరోజు ఆటో డ్రైవర్ల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఉండవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఉండవల్లి సెంటర్లో టీఎన్టీయూసీ ఆటో స్టాండ్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా మరి హామీలు ఇచ్చారో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,90,996 మందికి ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, అందరూ కూడా లబ్ధి చేకూరేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆటో డ్రైవర్లందరూ కూడా మరి ఉండవల్లి సెంటర్లో పాలాభిషేకం ఏర్పాటు చేసి స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి ఎంతో ఆనందంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చేసారి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో వస్తుందని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు ఆనందోత్సవాలతో స్వీట్లు పంచుకోవడం కూడా జరుగుతుంది. 15,000 రూపాయలు డబ్బులు వేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆర్థిక అవసరాలకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మాకు సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అనంతరం డీఎస్పీ మురళీకృష్ణ సమస్యలను వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఎస్పీగా జాయిన్ అయినాక ఈరోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం సందర్శించడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఈ పరిధిలోనే ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగినా చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఇక్కడ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎటువంటి మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, అదేవిధంగా ఎటువంటి క్రైమ్ జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ పరిశీలించడం జరిగింది. సో ఈ తుళ్లూరు ప్రాంతంలో కొన్ని కెమెరాస్ ఆల్రెడీ పెట్టించడం జరిగింది. ఇంకా కొన్ని కెమెరా కవరేజ్ పెంచడానికి మేము సిఆర్డిఏ సపోర్ట్తో ట్రై చేస్తాం. అదేవిధంగా కొన్ని డ్రోన్స్ కూడా ఇక్కడ కొత్త డ్రోన్స్ కొనేసి పెట్టడం జరిగింది. దాంతో కూడా సర్వేలెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇక్కడ చాలా ఈ కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అది కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా స్మూత్గా నడవాలని మేము ఏమేమి చేయాలని ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ తుళ్లూరు ప్రాంతంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఇక్కడ హైకోర్టు జడ్జిస్, సీఎం గారు, అధికారులు అందరూ కూడా ఇక్కడ వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా, సామాన్య ప్రజలకి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఎలా చేయాలి ఏంటనేది కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ
ప్రాంతంలో మంచి పోలీసింగ్ ఇచ్చేటట్టు మేము రాబోయే రోజుల్లో ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మెన్ షార్టేజ్ కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో షార్టేజ్ ఉంది. అరౌండ్ 50% వరకు షార్టేజ్ ఉంది. మనకి కొత్త రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. సో త్వరలోనే వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ అయినాక కొత్త మెన్ మన డిస్ట్రిక్ట్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు త్వరలోనే ఈ షార్టేజ్ కూడా మనం ఫీల్ చేయడం జరుగుతుంది. వాహనాలు కూడా ఫెసిలిటీ వాహనాలు కూడా డిపార్ట్మెంట్ వాహనాలు కూడా కొత్త వాహనాలు కొనేదానికి స్టేట్ లెవెల్లో అది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో కొంత సమయంలోనే కొత్త వాహనాలు కూడా అన్ని జిల్లాలకి మన జిల్లాకి కూడా రావడం జరుగుతుంది. అది కూడా నేను రేస్ చేస్తాను. పౌష్టికాహారం మహోత్సవాలలో భాగంగా తుళ్లూరు అయ్యన్న చెరువులోని అంగన్వాడీ కేంద్రం నందు ఫిరంగిపురం సెక్టర్ సిడిపిఓ అనురాధ అధ్యక్షతన పౌష్టికాహారం మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పదార్థాలతో పిల్లలకు వండి పెడుతూ పౌష్టికంగా ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రులను అధికారులు శాలువాలతో సన్మానించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పిండి వంటలు స్టాల్స్ ను అధికారులు పరిశీలించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న తుళ్లూరు తహసీల్దార్ హరిబాబు, ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసన్న సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అజయ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు శ్రీలత, ఎస్కే మున్ని, ఎంఎల్హెచ్పి ప్రశాంతి, వెలుగు అధికారి వసంతరావు, తుళ్లూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలా నేను 2 times కూడా ఇంతకుముందు ఏమేమి పెడుతున్నారు ఏంటనేది చూస్తున్నాను. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తెలియని వాళ్ళకి ఇంకా తెలియచెప్పడం, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇంకొక మోటివేషన్, ఇవి మన హెల్తీగా ఉండే పదార్థాలు ఉన్నాయి మనకు తినడానికి, ఎప్పుడు జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటివి తింటే మనం హెల్తీగా ఉంటాం అనే ఒక మోటివేషన్ తెలియని వారికి అవగాహన కూడా ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి వాటిల్లో పాల్గొని మనం అవగాహన తెచ్చుకోవడం, తెలియని వారికి మనం చెప్పడం ఇంకా మంచిది. కాబట్టి నాకు ఈ ఇన్వైట్ చేసినందుకు, దీనికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆహారం అసలు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యం పాలవాలన్నా రెండింటికి కారణం ఫుడ్డే. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా మనం తీసుకునే ఫుడ్లో షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటే దానివల్ల అనారోగ్యం పాలవుతాం. అలాగే మీరు ఏదన్నా జబ్బు ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ మీకు ఇచ్చే ట్యాబ్లెట్తో పాటు ఇంకేం చెప్తారు? మీకు ఫుడ్లో మాడిఫికేషన్, హార్ట్ డిసీజెస్ అనుకోండి ఆయిల్ తగ్గించమ్మా అని చెప్తారు, బీపీ అనుకోండి ఉప్పు తగ్గించమ్మా అని చెప్తారు, షుగర్ అనుకోండి ఎలాగో షుగర్ వాడొద్దని చెప్తారు, కిడ్నీ సంబంధిత జబ్బులు అనుకోండి దానికి ఫైబర్ తక్కువ ఉండేవి తీసుకోండి అమ్మా అని చెప్తారు. సో మీరు ఏ అనారోగ్యమైన పాలవండి, ఖచ్చితంగా మనం తీసుకునే ట్యాబ్లెట్తో పాటుగా ఫుడ్లో మాడిఫికేషన్ అనేది చేసుకోకపోతే మనకు తగ్గదు అనారోగ్యం. కాబట్టి దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మనం తీసుకునే ఫుడ్ ఎంత మన ఆరోగ్యానికి ఎంత ముఖ్య కారణం అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఎంతో బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా చేస్తున్న వాళ్ళలో అమ్మాయిల్లో కూడా చాలా మందిలో రక్తహీనత అనేది ఉంది. రక్తహీనత గురించి తెలుసా మీకు? రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గటం వల్ల రక్తహీనత అనేది మనకి ఏర్పడుతుంది. ఈ రక్తహీనత వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక రక్తహీనతకి లోనైతే ఇంకా ఎక్కువ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, ప్రాణాంతకం కూడా కావచ్చు. సో దాన్ని మనం ఆహారం ద్వారానే సరి చేసుకోవచ్చు అనే విషయము చాలా మందికి తెలియదు. సో మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా ఏ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, మన అమ్మమ్మలు అంతకుముందు తరం వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు ఒక కళ్ళజోడు పెట్టుకోలేదు, లేకపోతే బాగా కాళ్ళ నొప్పులు మిగతా ఇబ్బందులతోటి బాధపడలేదు వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఈ తరం వచ్చేసరికి మనము చాలా ఎర్లీ వయసులోనే బీపీలు, షుగర్లు, ఇతర జబ్బుల బారిన పడి మన చేసుకునే పని కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి మన అందరిలో ఒక అవగాహన తీసుకురావాలి, ఏ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది. మొన్నటిదాకా గుంటూరు లోకల్లో డయేరియాకి చాలామంది గురయ్యారు, అతిసారం వ్యాధి. అది ఏంటంటే కలుషితమైన నీరు, ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల డయేరియాకి లోనవుతాం. అదే కనుక మనకు అవగాహన ఉంటే అసలు బయట ఫుడ్ పిల్లల్ని
తీసుకునే దాకా కాకుండా మనమే ఇంట్లో హెల్దీగా వాళ్ళకి ఫుడ్ తయారు చేసి ఇవ్వచ్చు అనేది మనందరికీ తెలిసినా కానీ కొంచెం ఒక నిర్లక్ష్యం ఉంది. ఎక్కడో ఏముందిలే స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి అనేది చిన్న ఇది ఉంది మన దగ్గర. సో అవన్నీ పక్కకు పెట్టేసి మనం ఏ ఫుడ్స్ ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనేది పాపం మన అంగన్వాడీ వాళ్ళు మీ ఇళ్ళకి కూడా వస్తారా, హౌస్ విజిట్లకి ఏం తీసుకోవాలో చెప్తారా? అలాగే మేము మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు కన్వర్జెన్స్ కూడా ఉంది కాబట్టి హెల్త్ వాళ్ళు లేకపోతే మేము మీకు టీకాలు వేయించగలమా? అట్లాగే మన ఎడ్యుకేషన్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ మన కోలొకేటెడ్ సెంటర్ ఉండేదా? కాబట్టి అన్ని శాఖల్ని కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టడం దారుణమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుబానీ తీవ్రంగా ఖండించారు. శనివారం దుగ్రాల్లో మీడియాతో సుబానీ మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టడం దారుణం. చిత్తూరు జిల్లా ఎదురుగుప్పం మండలం దేవాలంపేట గ్రామంలో వృత్తి తెలియని దుండంగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం హేయమైన చర్య. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు రిజర్వేషన్ తీసుకువచ్చిన అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేయడం అంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగానే పరిగణించాలి. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకలుగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలను దహనం చేయడం అత్యంత బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి శనివారం దుగ్గిరాల మండలం నుంచి 350 మంది క్యాబ్ ఆటో డ్రైవర్లు తరలి వెళ్లారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరిన బస్సుకి కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, పసుపులేటి శ్రీనివాసరావు, అడప వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వెలుగు ఏపీఎం సురేష్ బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, దళిత నాయకులు దేవరపల్లి చంటి, బుస్సా నాగరాజు, జున్నూ ఖాన్, కాజా భాస్కర్రావు, నక్కా చిరంజీవి, కేశంనేని వాసుబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకో వాహన మిత్ర ఆటో సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళకి 2,90,000 మందికి 4,35,00,00,000 నిధులతో ప్రతి ఆటోకి, క్యాబ్ డ్రైవర్లకి 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దుగ్గిరాల మండలం నుంచి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పథకాలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నారో మనందరికీ తెలుసు. మన ఎమ్మెల్యే నియోజకవర్గ మన ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సహకారంతో మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపొందించడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. చెప్పండి శ్రీని గారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు సంపాదనలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున మనం ప్రతి కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఏదో ఒక వాహనమో ఏదో ఒకటి ఉపయోగించాలి. అందులో భాగమైనటువంటి ఆటో డ్రైవర్లు, ఆటో వాళ్ళకి మనం ఈ రోజున ఆర్థిక సహాయం చేయడం అనేది మన కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. గత ప్రభుత్వంలో వీళ్ళకి సహాయం చేసినప్పటికీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 15,000 మేము రోడ్లలో పడిన యాక్సిడెంట్లు, ఈ గుంతలో వీటికే సరిపోయాయి, ఆటో మరమ్మతులకు సరిపోయాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, సంక్షేమ, అభివృద్ధి మాకు ఇచ్చే 15,000 రూపాయలు మంచి ఆర్థికంగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాళ్ళకి నిరుపయోగం అయిపోయినాయి. ఆటోలు బాగు చేయించుకోవడానికి ఆ పడిన గోతుల్లో నుంచి ఇటు పైకి లేపి సజ్జించుకోవడానికే సరిపోయేది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉపయోగం ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో మనకి రోడ్లు సంక్షేమం బాగుంది. ఈ ప్రభుత్వం మనం
కలకాలం వర్ధిల్లాలని ఆటో డ్రైవర్లు అందరూ ఆశిస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ఈ రోజున మనకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళ అక్షర సత్యం అనేది వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ సంపాదనలో నడిపిస్తూ అందరినీ సంపాదనతో చూస్తూ అందరినీ మంచిగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి మన దుగ్గిరాల మండలం తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆటో డ్రైవర్లందరికీ ఆర్థిక సహాయం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ 6 పథకాలన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. వాటిలో భాగంగా ఈరోజు వాహన మిత్ర కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మన శాసనసభ్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు దుగ్గిరాల మండలంలో సుమారుగా 350 మందికి ఆటో వర్కర్లకి వాళ్ళకి సంక్షేమానికి చక్కటి అవకాశంతో ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దుగ్గిరాల మండలం నుంచి కూడా అనేక మంది ఈరోజు ఆటో వర్కర్లంతా మంగళగిరి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో అందరికీ మంచి జరుగుతుందని మరి అదేవిధంగా కూటమి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో మరి బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏదైతే ఎన్నికల్లో పాటించిన ప్రకారం ఈరోజు ఆటో వర్కర్లకి 15,000 రూపాయలు వారికి వృత్తి ఇవ్వడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. గతంలో మనం చూసాం ఈ రోడ్ల పరిస్థితి కానీ ఆటో వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు ఆ రోజు పెనాల్టీలు రాయటం విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చింది ఏ రూపాయి కూడా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడలేదు. ఇప్పుడు రోడ్ల వ్యవస్థ బాగుంది. అన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఏదైతే ఎన్ని అరాచక పరిపాలన చేసిందో రోడ్లు పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అన్ని సమపాలనలో నిర్వహిస్తూ అంతకుముందు ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఇవన్నీ ఆర్థిక అస్తవ్యస్తని సరిచేసుకుంటూ ఇక్కడ ఈ విధంగా పరిపాలిస్తుంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సహకారంతో అందుకే ప్రధాని మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు ఎన్నికల్లో కూడా మనం విన్న సందర్భం ఉంది. అది మళ్ళా మనం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్కే సాధ్యం అవుద్ది. ఈ రాష్ట్రాన్ని ఒక రూపురేఖలు దిద్దడానికి కానీ జరిగిన డ్యామేజ్ని సరిదిద్దడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు కలకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన కూటమి సర్కార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారి ఊరేగింపులు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు శ్రీ కౌండన్య మహర్షి సెంటర్లో శ్రీ కౌండన్య మహర్షి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల 2వ వార్షికోత్సవం సందర్భంగా చివరి రోజైన 11వ రోజు శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాతా వీరభద్రారావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తాతా కోటయ్య, యూత్ ప్రతినిధులు పడమటి దుర్గారావు, మోర్లా శివగోపి, ఏమినేని కిషోర్, నక్కా జయంత్, బోలగాని శ్రీనివాసరావు, తాతా సుబ్బారావు, దేవరకొండ గోపి, నందం మణికంఠ, కొండేటి రామకృష్ణ, తాతా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జై భవాని, జై జై భవాని. అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ సల్లన తల్లి అందరూ దేవీ శరణ రాత్రులు జరుపుకున్నారు. ఎంతో వైభవంగా గ్రామంలో ఆత్మకూరు గ్రామంలోనే శ్రీ కౌండన్య మహర్షి యూత్ ఆధ్వర్యంలో మరి 11 రోజులు అమ్మవారి నవరాత్రులు ఉదయం సాయంకాలం పూజల కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహించుకున్నారు. కుంకుమ పూజ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకారంతో నిండుగా చేసుకోవటం జరిగింది. 11వ రోజైన ఈరోజు మరి అన్న సమారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అమ్మవారి ప్రతి గ్రామంలో అందరికి కూడా చల్లగా చూడాలని, మరి పంటలు బాగా పండాలని, మంచి చదువులు చదువుకొని పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి మాకు సహకరించిన గ్రామస్తులు కానీ మరియు ఐటీ శాఖ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు రైస్ ఇచ్చారు.
వారికి వారి కుటుంబానికి కూడా మా కౌండిన్య మహర్షి యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ అనాథ సమారాధన కార్యక్రమానికి చేశారు. వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాల్పులతో, సన్నాయి మేళాలతో, కనక తప్పెట్లతో ఈ కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. జై జై భవాని. శ్రీ కౌండిన్య మహర్షి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ దేవి శరన్నవరాత్రులు మహోత్సవం సందర్భంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మంగళగిరి శాసనసభ్యులు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు 500 కేజీల బియ్యాన్ని మాకు ఇచ్చి సహకరించారు. అదేవిధంగా ఈ గ్రామస్తులందరూ కూడా తల ఒక ఎవరు తోచినంత వారు ఇచ్చి ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విజయ్ భవాని. ఈ ఆత్మూరు గ్రామంలో కౌండిన్య మహర్షి ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అన్న సమరాధన కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి వర్యులు అడగంగానే 5 క్వింటాల రైస్ ఇచ్చారు. మంగళగిరి 5వ వార్డు మున్సిపల్ స్కూల్ రోడ్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె నిర్వాహకులు మాట్లాడారు. గత 12 రోజులుగా కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసుకుంటా ఉన్నారు. మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలని పొందుతున్నారు. ప్రతిరోజు కూడా అమ్మవారిని మొదటిసారిగా ప్రతిష్ఠించినప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తమంతట తాముగా ప్రతిరోజు అమ్మవారికి అలంకరణ కానివ్వండి, ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం. అలాగే నగరంలో తిరుగుతూ మహిళలు తమ ఇంట్లో పనులే చేసుకొని మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా నగర వీధుల్లో అమ్మవారిని తీసుకొని వెళ్తూ ఉంటే చాలా ముచ్చటేసింది. మాకు చాలా గర్వంగా కూడా అనిపించింది. ఎందుకంటే మొదటిసారిగా పెట్టినప్పుడు అమ్మవారిని ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతామా లేదా అని కూడా మేమందరం అనుకున్నాము. కానీ అమ్మవారు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొచ్చి ప్రతిరోజు కూడా చక్కని అలంకారం కానివ్వండి, ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అప్పటికప్పుడు ఆ సేవా కార్యక్రమాలు కూడా అనుకోవడం, ప్రతి ఒక్కరు ముందుకొచ్చి దాతలు సహకరించడం, ఈ దాతలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించడం. గతంలో గణేషుని కంటే కూడా అమ్మవారు ఎక్కువగా సేవను అందుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎవరు కూడా గతంలో చేశాం కదా అన్న ఫీలింగ్లో కూడా లేకుండా చక్కగా అమ్మవారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టి అమ్మవారి సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటామన్న ఆలోచనతో ముందుకెళ్ళారు. ఇలాగే అమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్ఠించబడి మనందరి సంతోషాలకి ఆమె కారకురాలు కావాలి. మన జీవితాలన్నీ కూడా వెలుగులు నింపాలి అమ్మవారు. మనందరి కుటుంబాలు బాగుండాలి. మనం చేసే పనుల్లో ఆమె దగ్గరుండి మనందరినీ వృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కాగా రాత్రి లక్ష్మీ తిరుపతమ్మ బుర్రకథ జరిగింది. కళాకారులను డైరెక్టర్ భూలక్ష్మి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఆరుద్ర సత్యం, మాదల కృష్ణ, కోగంటి బాబీ, శ్రీను, గురుస్వామి, భోగి నాగరాజు, కోగంటి లక్ష్మి, షేక్ హసీనా, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇందిరానగర్ 5వ వార్డులో అమ్మవారిని ప్రతిష్ఠించి గత 11 రోజులుగా పూజలు చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని అలంకరించి రోజు ఒక అవతారంలో అలంకరించి పూజించబడి ప్రతిరోజు కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భరతనాట్యం, కుంకుమ పూజ, మహారుద్రాభిషేకం, అలాగే ఈ రోజున 11వ రోజున
భోగి నాగరాజు, జంజనం పూర్ణ గార్ల సహకారంతో లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో గానం చేస్తూ ఈ రోజున మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం, ఈ బుర్రకథ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసినందుకు వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాగే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిచేలా అమ్మవారు కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని యోగక్షేమాలను పట్టించుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు నింపాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చినకాకాణి యూనియన్ బ్యాంకు వద్ద ఉన్న రామాలయంలో 35వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించి గ్రామంలోని గుంటూరు ఛానల్లో నిమజ్జనం చేశారు. ఊరేగింపు ఉత్సవం నిమజ్జనం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేళ తాళాలు, కనక తప్పట్ల మధ్య ఊరేగింపు సాగింది. ఛానల్ వద్ద తెప్పోత్సవం వద్ద కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తెప్పోత్సవం తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, శ్రీకృష్ణదేవరాయ యూత్ సభ్యులు పాల్గొన్నారు. వరాహరూపం దైవవరీష్టం వరాహరూపం దైవవరీష్టం వరస్మితవదనం వజ్రదంతధర రక్షాకవచం శివ శంభూ శనుకృత యుగములోన